తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మా ప్రేక్షకులకు నా నమస్తే అండి. మరి ఈ రోజు అయితే నేను పద్మశాలి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, జాబ్ చేయని కూడా అమ్మాయిలు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నా పద్మశాలి అన్నదమ్ముల కోసం మంచి మంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి నేను ఈ వీడియో చెప్పబోయే ముందు మీరు ఒక్కసారి నా విన్నపానాన్ని మీరు వినండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ వీడియోని చూడండి. చూస్తేనే నా అన్నదమ్ముల కోసం ఈ అమ్మాయి సెట్ అవుతుందన్న ఆలోచన నాకైతే ఉందండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే మీకు సూటబుల్ మ్యాచ్ అది అని నేనైతే నా అన్నదమ్ముల కోసం అనుకుంటున్నాను. ఈ రోజు నేను పద్మశాలి కుటుంబ సభ్యులకు నా నమస్తే. ఫస్ట్ అమ్మాయిని అయితే తీసుకొచ్చాను. మరి ఈ రోజు సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/12/1993, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ అయితే వస్తుంది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి. ఎలా అని చూస్తున్నారా, సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని అయితే అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళు మన హైదరాబాద్ కర్మంగాల్ లో ఉంటున్నారు. అబ్బాయి కూడా హైదరాబాద్ లోనే ఉండాలి, చుట్టుపక్కల ఏరియాలోనే కావాలి అనుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ నుంచి అందమైన అబ్బాయి కావాలి. ఎందుకంటే అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ అమ్మాయి కోసం అందమైన వరుడు కోసం ఎదురు చూస్తారు కదా మన పద్మశాలి కుటుంబ సభ్యులు. మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని పద్మశాలి కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/10/1999, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. వీళ్ళు మన హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ మన శంషాబాద్ లో అయితే ఉంటున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంటుంది. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు, మంచి వెల్ సెటిల్ నుంచి అబ్బాయిని కావాలి అని కోరుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం, నన్ను అర్థం చేసుకునే ఫ్యామిలీ నుంచి అయితే కావాలని అయితే అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1995, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన కరీంనగర్ లో ఉంటున్నారు. మరి EMI వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి బిజినెస్ అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే మన కరీంనగర్ లో ఈ అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కరీంనగర్ చుట్టుపక్కల జగిత్యాల్, మెట్పల్లి, కోరుట్ల, మంచిర్యాల్, పెద్దపల్లి ఎక్కడైనా పర్లేదు, మంచి బిజినెస్ అబ్బాయి కావాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి, అబ్బాయి అందంగా ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు కూడా చాలా బాగుంటారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి ఈ అమ్మాయి వాళ్ళది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఒక బ్రదర్, ఒక సిస్టర్. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి ఒకరు ఉన్నారండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి అబ్బాయి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/9/1994, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ ఉంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ మియాపూర్ లో అయితే ఉంటున్నారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి. వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణ అబ్బాయిలే కావాలని అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ నుంచి కావాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి మన సాఫ్ట్వేర్ చేసే అమ్మాయి కోసం మన పద్మశాలి నా అన్నదమ్ములు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి అమ్మాయి అంటే జాబ్ ఏం చేయట్లేదు, కొంచెం మిడిల్ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/2/1997, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు మిడిల్ క్లాస్ అండి. మరి ఎలా అయినా పర్లేదు, కానీ అమ్మాయి వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మరి ఇలాంటి అందమైన అమ్మాయి కోసం మన పద్మశాలి వాళ్ళు మీరు చూస్తున్నారా? మరి చూస్తే వాళ్ళ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏం లేదండి. అబ్బాయి జాబ్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు, నా కూతుర్ని బాగా చూసుకోవాలి అనేది అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అందమైన అమ్మాయి కోసం నా పద్మశాలి అన్నదమ్ములు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ వీడియో నా అన్నదమ్ములకి నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/9/1995,
హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ అయితే వస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే హైదరాబాద్ వాచ్పల్లిలో అయితే ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని మాత్రం కావాలి అనుకుంటున్నారు. మంచి వెల్ సెటిల్ నుంచి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి కావాలి, కొంచెం కుటుంబాన్ని కూడా బాగుండాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అయితే అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి విధమైన మంచి మనసున్న అమ్మాయిని నా అన్నదమ్ములు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్నేహితులకి, మీ దోస్తుగాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/1/1995, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 9 లక్షల ప్యాకేజ్ అయితే వస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే గుంటూరులో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బిజినెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ ఏపీ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు. అందమైన అబ్బాయి, మంచి ఫ్యామిలీ కావాలని మాత్రమే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన పద్మశాలి కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ వీడియోని మన అందరికి పద్మశాలి కుటుంబ సభ్యులు అందరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూసిరు. మరి ప్రతి నా అన్నదమ్ముడు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని చూస్తే అన్నదమ్ముల కోసం అయితే నేను తీసుకొచ్చాను. వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.